హలో నేను విశ్వేశ్వరరావు. ప్రకృతిలో కొన్ని విచిత్రాలు, కొన్ని అద్భుతాలు, కొన్ని మిరాకిల్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి. వాటిలో ఒకటే గోకర్ణలో కనిపించింది. గోకర్ణ గుహల్లో రష్యాకు సంబంధించినటువంటి ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతోటి నివసిస్తున్నట్టు అక్కడ పోలీసులు కనుగొన్నారు. కొన్ని నెలలుగా అదే గుహలో ఉన్నారు. సాధారణంగా గుహల్లోకి, అడవుల్లోకి వెళ్ళడానికి చాలామంది సాహసం చేయరు. కానీ ఆ రష్యా మహిళ మరి ఆ గుహను ఎలా కనుక్కున్నారో, ఇద్దరు పిల్లలతోటి అక్కడ ఎలా నివసించారో ఇన్ని రోజుల పాటు, కొండ చర్యలు విడిగిపడినటువంటి క్రమంలో పోలీసులు తనిఖీ చేశారు, సాధారణ తనిఖీలు. ఆ క్రమంలో ఆవిడ్ని ఐడెంటిఫై చేసి ఆవిడ్ని ఇప్పుడు ఒక ప్రదేశంలో ఉంచి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అయితే ఆవిడకి గుహల్లోనే ఉండాలి అనేటువంటి కోరిక ఉంది. ఇప్పటికీ పోలీసులకు అదే చెప్తున్నారు, నాకు అక్కడ ప్రశాంతంగా ఉంది, గుహల్లోనే ఉంటాను అని చెప్పి. జనరల్గా గుహల్లో, అడవుల్లో ఉండేవాళ్ళు ఎవరు? ఋషులు, మునులు, వీళ్ళు సిద్ధులు, వీళ్ళందరూ ఉంటారు ఇలాంటి వాళ్ళు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ రష్యా ఎక్కడ, గోకర్ణ ఎక్కడ? ఆవిడ అక్కడికి వచ్చి గుహల్లో ఉండటం అనేది ఒక విచిత్రం. సరే, ఈ న్యూస్ బయటకు వచ్చింది. బయటకు రాగానే తన ప్రియుడు రష్యా నుంచి వచ్చేసి ఆవిడతోటి మళ్ళా జీవనం సాగించడానికి తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. కానీ పోలీసులు ఆవిడని కలవనివ్వట్లేదు, అతన్ని కలిసి మాట్లాడటానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ రష్యాకు సంబంధించినటువంటి మహిళ ఉన్నారు. అతనేమో బెంగళూరులోనే ఉన్నాడు. ఎప్పటికైనా సరే ఇవన్నీ తీసుకెళ్లాలని. మరి ఈ కథ ఎక్కడ సుఖాంతం అయిందో తెలియదు. పూర్తి వివరాలు ఇంకా రావట్లేదు. ఇప్పుడు వచ్చినటువంటి వివరాల ప్రకారం అయితే రష్యాకు సంబంధించిన మహిళ 2017లో ఇండియన్ వీసా అయిపోయింది గడువు. కానీ 2017 నుంచి ఇక్కడే ఉంటున్నారు ఆవిడ. ఇక్కడే ఇద్దరు పిల్లల్ని కన్నారు. ఒక పిల్లాడు కూడా చనిపోయాడని చెప్పి ఆవిడ చెప్తున్నారు. గుహలోనే చనిపోయారు. దానికి సంబంధించిన అస్థికలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారని కూడా ఆవిడ చెప్తున్నారు. మరి వీళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు? భార్యాభర్తలు అంత ప్రేమగా ఉండేటువంటి వాళ్ళు. ఈ న్యూస్ తెలుసుకుని అతను వచ్చాడు ఈవిడ కోసం. మరి అంత ప్రేమగా ఉండేటువంటి వాళ్ళు విడిపోయారా, లేదంటే ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య అనేది ఒకటి బయట రావాలి. ఇప్పుడు అసలు వాళ్ళిద్దరూ కలిస్తే మళ్ళీ కలిసి ఉండే పరిస్థితి ఉందా లేదా అనేది కూడా స్పష్టత లేదు పోలీసులకి. వాళ్ళిద్దరిని కలవనివ్వట్లేదు, మాట్లాడనివ్వట్లేదు. దూరం నుంచి మాత్రమే చూపించేటువంటి ప్రయత్నం చేశారు అని చెప్పి తెలుస్తుంది. బట్ వాళ్ళు డైరెక్ట్గా ముఖాముఖి మాట్లాడుకునేదానికి అక్కడ పోలీసులు అనుమతించలేదని చెప్పి తెలుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి న్యూస్ విన్న తర్వాత ప్రకృతిలో, లేదంటే ఈ సృష్టిలో రకరకాల ఇన్సిడెంట్స్, సంఘటనలు కనిపిస్తుంటాయి. ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క సినిమా. ఎన్ని సినిమాలన్నీ తీసుకోవచ్చు. కొన్ని కోట్ల మందికి సంబంధించినటువంటి జీవితాలు, ఆ జీవితాల్లో ఉండేటువంటి మలుపులు, ఆ జీవితాల్లో ఉండేటువంటి బాధలు, దుఃఖాలు, సంతోషాలు, రకరకాల యాక్టివిటీస్, ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. బహుశా ఏ ఇద్దరి జీవితాలకి సంబంధించినటువంటి అనుభవాలు ఒకేలాగా ఉండవేమో. ఎందుకనంటే ఈ సృష్టిలో ఏ ఇద్దరు మనుషులు ఒకే రకంగా ఉండరు, ఏ ఇద్దరు ఒకే రకంగా ఆలోచించరు. ఇదంతా మిరాకిలే కదా. అందుకే మరి ఈ ఎపిసోడ్ వీళ్ళది ఎలా ముగుస్తుందో తెలియదు, కానీ దీనికి సంబంధించిన వివరాలు మీకు పూర్తిగా ఇప్పటి వరకు ఉన్నటువంటి మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను. అన్ని పేపర్లో హైలైట్ అయింది, ఇంటర్నేషనల్ మీడియాలో హైలైట్ అయింది, నేషనల్ మీడియాలో హైలైట్ అయింది, అలాగే రీజనల్ మీడియాలో కూడా హైలైట్ అవుతూ వస్తుంది. దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఏంటంటే ఇది: గోకర్ణ సమీపంలో ఒక గుహలో రహస్య జీవనం సాగిస్తున్న నైనా కుటినా 40 సంవత్సరాలు అనే రష్యన్ మహిళ తన ఇద్దరు కుమార్తెలు, ఎవరు ప్రేయ, అమా 6 సంవత్సరాలు 4 సంవత్సరాలతో ప్రస్తుతం పోలీసుల సంరక్షణలో ఉన్నారు. ఆవిడ తాజాగా పోలీసులు ఆమెకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు. గత 15 ఏళ్లుగా 20 దేశాల్లోని అడవుల్లో గడిపిన తాను తన 4 పిల్లలకు గుహలోనే జన్మించినట్లు నైనా తెలిపింది. 4 పిల్లలు ఉన్నారంట. లాస్ట్ 15 years నుంచి 20 దేశాల్లో తిరిగారట ఈవిడ. ఆ 20 దేశాల్లో ఉండేటువంటి అడవుల్లో తిరిగారు. మరి అక్కడ జంతువులు, పక్షులు, రకరకాల జంతువులు ఉంటాయి, పులులు, సింహాలు, ఇలాంటి క్రూర మృగాలు ఉంటాయి. మరి వాటన్నిటిని ఎలా తప్పించుకున్నారో ఏంటో.
గోవా అడవుల్లోని ఒక గుహలో నివసిస్తున్న సమయంలో ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపింది. కాగా ఆమె భర్త ఇజ్రాయెల్కి చెందిన ఓ వ్యాపారవేత్త అని పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వ్యాపార వీసాపై భారత్లోనే ఉన్న నైనా కుటినా భర్తను విదేశీయుల ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం గుర్తించినట్లు జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు నైనా కుటినా ఆమె పిల్లలను రష్యాకు తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రక్రియకు దాదాపు 4 రోజులు పడుతుందన్నారు. సో 4 రోజుల పాటు వీళ్ళు ఇక్కడే ఉంటారు. అయితే అడవుల్లో ప్రశాంత జీవితం గడుపుతున్న తమను తీసుకొచ్చి అసౌకర్యమైన మురుగు ఉన్న ప్రదేశంలో ఉంచారని నైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు వ్యక్తిగత గోప్యత లేకుండా పోయిందని, కేవలం అన్నం మాత్రమే పెడుతున్నారని వాపోయింది. గోకర్ణ గుహలో 9 నెలల క్రితం తన కుమారుడు మరణించాడని తెలిపింది. అధికారులు అతడి అస్థికలు కూడా తీసుకెళ్లారని పేర్కొంది. నైనా వ్యాపార వీసాపై భారత్కు రాగా వీసా గడువు 2017లోనే ముగిసిందని అధికారులు పేర్కొన్నారు. ఇది అంటే 9 నెలల క్రితం ఒక పిల్లాడు కూడా పుట్టారట ఎవరికి. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఈమె 15 సంవత్సరాల నుంచి 20 దేశాల్లో అడవుల్లో ఉందంట. జనరల్గా మనం ఈ ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళడానికి మధ్యలో ఏదన్నా అడవిలాగా ఉంటే బిక్కుమంటూ భయంగా వెళ్తూ ఉంటాం. అలాంటిది దేశం కాని దేశంలో అడవుల్లో ఏ గుహ కనబడితే ఆ గుహలో ఉండడం అని అంటే క్రూర మృగాల బారిన పడకుండా పిల్లలతో అసలు ఏం దీన్ని బతుకుతున్నారు ఆవిడ అనేది ఆశ్చర్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోకర్ణ గుహలో పిల్లల్ని, మరి 2 పిల్లలు ఉన్నారు, 4 పిల్లలు అట, మరి 2 పిల్లల్లో ఒక పిల్లడు చనిపోయాడు అంటున్నారు. మరి ఇదంతా మిరాకిల్. ఒకసారి తలుచుకుంటే ఆవిడ జీవితం విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక ఇగో ఈవిడ ఫోటో చూడండి. పోలీసులు ఈ గుహలో ఉన్నప్పుడు ఈవిడ స్వాధీనం చేసుకున్నారు. ఈ క్లోజప్లో మీరు చూడొచ్చు. ఆ గుహలో ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. ఆవిడ గుహలో గ్రీనరీ మధ్యలో కర్ణాటక గోకర్ణ అడవిలో ఉందండి. గుహలో నైనా కుటినా అదుపులో తీసుకొని వాళ్ళని మళ్ళీ పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో వీళ్ళు 2017లో నుంచి ఆవిడ వీసా లేకుండా ఉంది. సో ఇంట్లో నివసించకపోతే, ఒకే ఇంట్లో నివసించకపోతే నేను వారితో అస్సలు సంబంధం కలిగి ఉండకూడదని ఆమె ప్రారంభంలో నాకు చెప్పిందని చెప్పి ఆయన చెప్తున్నాడు. భర్త గోల్డ్ స్టెయిన్ అంట అతను. ఒకే ఇంట్లో నివసించకపోతే అంటే ఒకే చోట ఉండకపోతే ఉండనని చెప్పింది ఆవిడ చెప్పిందంట. కాకపోతే అతనికి కొన్ని దేశాల్లో వ్యాపార నిమిత్తం వెళ్తుంటారంట. అది ఇష్టం లేదట ఆవిడికి, అందుకే వెళ్ళిపోయారని చెప్పి ప్రాథమికంగా చెబుతున్నారు. మొదటి కుమార్తెకు జన్మనిచ్చినప్పటి నుంచి తాను ఆమెకు మద్దతు ఇస్తున్నానని చెప్పారు. ప్రతి నెల ఆమెకి డబ్బులు కానీ అవి పంపిస్తున్నారట ఆయన. 6 నెలలు వారితో గడపడానికి భారతదేశానికి 6 నెలలకు ఒకసారి వస్తాడంట వాళ్ళతో గడపడానికి. మిగిలిన 6 నెలలు ఇతర బాధ్యతలు ఉన్నాయని చెప్తున్నారు ఆయన. అలాగే వీసా కూడా అంతే ఉంటుంది కాబట్టి నేను అలా చేస్తున్నానని చెప్పి చెప్తున్నారట అతను. సో బహుశా ఆయన కాపాడుతున్నారు అనుకుంటా. కుంటా తాలూకులోని రామతీర్థ కొండలలోని ఏకాంత గుహలో ప్రేమ మరియు ఆమ అనే మాలికలు కుటినాతో కలిసి కనిపించారు. గోకర్ణ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడిన తర్వాత పోలీసులు సాధారణ తనిఖీల్లో ఈ గుహలో నివసిస్తున్నట్టు గుర్తించారు. ఆ ముగ్గురు దాదాపు 3 వారాల పాటు ఒంటరిగా నివసించారని, వారు దొరికే ముందు వాళ్ళు ఒంటరిగా కనిపించారట. వాళ్ళు గుహ నుండి తరలించడం ఆమెకు ఇష్టం లేదంట ఇప్పటికి కూడా. సో కాబట్టి ఇదంతా ఈ న్యూస్ ఏంటంటే చాలా గమ్మత్తుగా ఉంది. గమ్మత్తుగాను మరి వాళ్ళ ప్రేమ ఏంటో, వాళ్ళు 6 నెలలకు ఒకసారి వస్తాడట, అతనేమో వ్యాపారం అంట, ఇజ్రాయెల్ సంబంధించి కానీ రష్యాలో ఉంటారంట. ప్రస్తుతం రష్యాలోనేమో యుద్ధం జరుగుతుంది, యుక్రెయిన్ రష్యా మధ్య. 1 నెల తర్వాత అక్కడ పరిస్థితులను బట్టి పంపిస్తామని చెప్పి మన పోలీసులు చెప్తున్నారు. మరి వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసే ఉంటారు. ఒక కండిషన్ పెట్టారట ఆవిడ. ఏంటి? ఇంట్లో ఉంటేనే అందరం కలిసి ఉన్నాం, 6 నెలలు నాతో ఇంకొక 6 నెలలు వ్యాపారం చేసుకుంటారంటే కుదరదు అని చెప్పారట. బహుశా ఆ కండిషన్ కారణంగానే ఆవిడ విరక్తి చెందో, లేకపోతే ఆధ్యాత్మిక కోణమో, లేదంటే ఏకాంతాన్ని కోరుకోనో మరి గుహల్లోకి వెళ్ళిపోయి ఉంటారేమో. మరి వీళ్ళ వ్యవహారం, ఈ ఎపిసోడ్కి ఎండింగ్ ఏంటనేది మనం ఆసక్తికరంగా చూడాల్సిందే. థ్యాంక్ యూ.